త్రాగునీరు కానీ లేదా స్కిల్ సెంటర్ పెట్టేదానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు గుర్తించుకొని వెంటనే కలెక్టర్ గారి దగ్గర కూర్చొని సార్ట్అవుట్ చేయాలని మీ తరపున హృదయపూర్వకంగా కోరుతున్నా. మీరు ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 100% అయ్యే కార్యక్రమం. ఒకటి రైతుల సమస్య, ఒకటి ఉద్యోగ సమస్య, ఒకటి రోడ్ల సమస్య, మరియు మీ యొక్క బ్యాలెన్స్ భూముల సమస్య కూడా. ఇవి తీర్చాల్సిన అవసరం కంపెనీకి ఉంది, ప్రభుత్వానికి ఉంది, మాకందరికీ ఉంది. ఇది స్థిరంగా నమ్మకంగా ఉంటే రాబోయే ప్రాజెక్టులు కూడా మనకు జమ్మనమడుగులో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు కానీ, ఒకవైపు ఆర్టీపీపీ ఉంది మనకు 1640 మెగావాట్లు. ఆల్రెడీ సుజలాను ఎట్ల వాళ్ళు 300 మెగావాట్లు పవర్ ఇంతకుముందు కూడా ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ కలిపితే మళ్ళీ చెప్తున్నా, మన యొక్క జమ్మలమడుకు 180 గిగావాట్లు, దట్ మీన్స్ 1,80,000 మెగావాట్లు, దాదాపు 1800 మందికి ఉద్యోగ అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి మనకు దేశంలోనే జమ్మలమడుగు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నియోజకవర్గం అయ్యేదానికోసం సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ బాబు గారికి, గౌరవ రవికుమార్ గారికి హృదయపూర్వకంగా మరొకసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి, సవితమ్మ గారికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు చాలా శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క ఐటెం ఎక్కడ చేయాలా, ఎందుకు చేయాలా, ప్రభుత్వం యొక్క ఆదేశం ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క విజ్ఞప్తి ఏ విధంగా ఉంది, రైతుల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందని తీర్చిదిద్దడంలో కలెక్టర్ గారి పాత్ర కూడా ఎంతైనా ఉంది అనే విషయాన్ని చెప్తూ ఆయన కూడా ఒకసారి స్వాగతంగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టమని కోరుతున్నా. మరొకటి సార్, ముఖ్యంగా లోకేష్ గారికి చెప్పే మాట, మీరు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి శాంక్షన్ జరిగింది. కానీ అప్పుడుండే ఇద్దరు నాయకులు, ఎంపీ గారు అందరూ కలిసి సర్వనాశనం చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు చూపించుకుంటూ వచ్చినాం. ఈ బ్రిడ్జి వలన మీకు అందరికీ తాడిపత్రికి పోయేదానికో, నేషనల్ పోయేదానికి ఇది బాగా ఉందా లేదనే విషయాన్ని గట్టిగా మీరు లోకేష్ గారికి తెలియాలి. ఇది దీనివలన ఏ విధంగా ఉంది, ఆ రోజు అభివృద్ధి ఏంది, ఈరోజు అభివృద్ధి ఏంది, ఆ 60 నెలల్లో 60 నెలలు ఆ ప్రభుత్వం, ఆ 60 నెలల్లో ఎక్కువ అభివృద్ధి జరిగిందా, ఈ 23 నెలల్లో ఎక్కువ అభివృద్ధి జరిగిందా లేదనే విషయాన్ని మీరు చప్పట్లు కొట్టి లేదా చేతులెత్తి తెలియజేయాలి. కంపేర్డ్ విత్ 60 నెలలు, 23 నెలలు, ఇంకా 30 నెలలు ఉంది. ఎన్నో ప్రాజెక్టులు వస్తుంటాయి. పోలవరం పూర్తవుతుంది, అమరావతి పూర్తవుతుంది, రైల్వే జోన్ పూర్తవుతుంది, నేషనల్ హైవేలు పూర్తవుతాయి. లోకల్ బాడీ అన్నీ మీరు అనుకునే దానికంటే ఎక్కువ చేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి ఇది అమలవుతాయి. మీరు స్థానిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సమాధి కట్టాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మీరు చేతులెత్తి చెప్పాలి. ఇక్కడ చాలామందికి మైలవరం దగ్గర ఇప్పటికే ఉద్యోగాలు ఇప్పించినాం. మైలవరంలో దాదాపు 750 మెగావాట్లు గవర్నమెంట్కు కమ్యూనికేషన్ కూడా కమిషన్ కూడా చేయడం జరిగింది. ఇది ఈరోజు ఇనాగరేషన్ ఇక్కడ, ఇది గ్రిడ్ కూడా, సెంట్రల్ గ్రిడ్కు. కాబట్టి ఈ విధంగా కాకుండా మరొకసారి మేము వెహికల్లో కూర్చొని చెప్పిన మాట, కొండాపురం మండలంలో ఇప్పటికే మునక భాషలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దాదాపు వాళ్ళకు 1000 కోట్ల డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ విషయాన్ని మేము వెహికల్లో కూడా చెప్పడం జరిగింది. మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకుపోయినందుకు ఆయన కూడా చెప్తున్నాడు, లోకేష్ గారు ఖచ్చితంగా ఇవ్వాలా, మేము ఇప్పించే బాధ్యత మాకుంది అని. కానీ ఆయన కూడా సహకరించామని సహకరిస్తామని చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మన జమ్మలమడుగు నియోజకవర్గం తరఫున మన కూటమి ప్రభుత్వాన్ని 100% సపోర్ట్ చేసే దానికోసం మేమందరం ఈ యొక్క పార్టీకి అనుకూలంగా ఉంటామని ఏ విధంగా చెప్తారు మీరు చెప్పండి. రైట్, థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న వారు our Honorable Minister of BC Welfare, EWS Welfare, Handlooms and Textiles, Government of Andhra Pradesh and YSR Kadapa District In Charge Minister. Let's give a big round of applause for Srimati S. Savita garu. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాయలసీమను రతనాల సీమగా మార్చాలి అని ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కోరుకున్నారో, ఆయన ఆశయాల్ని కొనసాగిస్తున్న మన యువగల అధినేత